Hi students, welcome to G. Giridhar IAS Academy online classes. Now we are discussing about the coastal area. భారతదేశ తీరరేఖ పొడవుకు సంబంధించిన అంశాల గురించి మనం ఈరోజు పూర్తిగా వివరంగా చర్చించుకుందాం. సో తీరరేఖ, వాట్ ఎవర్ ది కోస్టల్ ఏరియా, రైట్? ఇక చూడండి, ఇక్కడ భారతదేశ తీరరేఖ కోస్టల్ లైన్. వాట్ ఎవర్ ది కోస్టల్ లైన్? తీరరేఖ అనగా జలభాగము భూభాగం రెండు కలిసే అంచు భాగాన్ని తీరరేఖగా పిలుస్తూ ఉంటారు. సో కోస్టల్ లైన్ మీన్స్ వాటర్ బాడీ, ల్యాండ్ బాడీ, బోత్ ఆర్ జాయినింగ్ ఎడ్జ్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ కోస్టల్ లైన్. ఓకే, రైట్. భారతదేశ తీరరేఖ పొడవు అనేది మనకు ప్రధానంగా భారత హోం మంత్రిత్వ శాఖ వారి ప్రకారంగా, వాళ్ళు విడుదల చేసిన వారి ప్రకారంగా భారతదేశ తీరరేఖ పొడవు అనేది చాలా వరకు పెరగడం జరిగింది. అలా పెరిగిన ఈ తీరరేఖ, సో దట్ కోస్టల్ లైన్ లెంత్ is increased. So that about that now we are discussing about the increased that coastal line, how that increase, ఏ విధంగా తీరరేఖ పొడవు పెరిగింది అనే అంశాన్ని మనం ఇప్పుడు ప్రధానంగా చూద్దాం. ఎక్కడ పెరుగుతుంది, ఎక్కడ తగ్గింది అనే అంశాలను కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. రైట్, ఇక చూడండి, ఇక్కడ దేశంలో పెరిగిన సముద్ర తీర ప్రాంతం. ప్రాంతం అంటే రేఖ పొడవు ఎంత పెరిగింది అంటే, పెరగడానికి ముందు ఎందుకు తగ్గింది, ఆ తగ్గింది ఇప్పుడు ప్రస్తుతానికి పెరిగిన తీరరేఖల మధ్య ఆ వ్యత్యాసాల గురించి మనం వివరంగా చూద్దాం. రైట్, ఇక్కడ రెండు అంశాలు అంటే సర్వే ఆఫ్ ఇండియా అనే ఒక సంస్థ, మరొక సంస్థ ఇండియన్ నేషనల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీస్ ఆఫ్ ఇండియా అనే ఈ రెండు సంస్థలు భారతదేశంలో ప్రధానంగా ఈ సర్వేని సంయుక్తంగా నిర్వహించాయి. Both are, this survey is done by the Indian National Hydrographic and also Survey of India. Both are, this survey is done in 1970. 1970లో సంయుక్తంగా చేసిన సర్వే ప్రకారంగా 1970లో ఈ రెండు సంస్థలు భారతదేశంలో చేసిన సర్వే విధానం ప్రకారంగా భారతదేశంలో తీరరేఖ పొడవు, పాత తీరరేఖ పొడవు 7516.6 కిలోమీటర్లుగా తీసుకోవడం జరిగింది. అంటే ఈ తీరరేఖ పొడవు మనకు 1970వ సంవత్సరంలో పై రెండు సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన సర్వే ప్రకారంగా ఈ తీరరేఖను తీసుకోవడం జరిగింది. అంటే ఈ తీరరేఖ పొడవు మొత్తం 9 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాలతో కలిపి ఇది 1970లో వచ్చినటువంటి తీరరేఖ పొడవుగా మనం పిలుస్తూ ఉంటాం. రైట్, నేషనల్ మారిటైమ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ వారు రూపొందించిన విధి విధానాల ప్రకారంగా దేశంలో నిర్వహించిన వెరిఫికేషన్ అంటే తిరిగి తీరరేఖ పొడవుని కొలవడం జరిగింది. రీవెరిఫికేషన్ ద్వారా మొత్తం ప్రస్తుతం తీరరేఖ పొడవు అంటే పాత తీరరేఖ పొడవు ఇది ఎంత తీరరేఖ పొడవు పెరిగిందంటే 3582.21 కిలోమీటర్ల తీరరేఖ పొడవు పెరిగినట్టుగా మనకు భారత హోం మంత్రిత్వ శాఖ వారి ప్రకారంగా ఇంత తీరరేఖ పొడవు పెరిగినట్టుగా మనకు తెలుస్తుంది. అంటే పాత తీరరేఖ పొడవుకు ఈ కొత్త తీరరేఖ పొడవు అంటే ఎంతైతే పొడవు పెరిగిందో ఈ రెండింటిని కలిపితే మొత్తం ప్రస్తుతం భారతదేశంలో తీరరేఖ పొడవు 11,9800 కొత్త తీరరేఖ పొడవు అంటే పెరిగిన తీరరేఖ పొడవు 11,98.81 కిలోమీటర్లు మేర ప్రస్తుతం తాజాగా అంటే హోం మంత్రిత్వ శాఖ వారు వెల్లడించిన గణాంకాల ప్రకారంగా భారతదేశంలో ప్రస్తుత తీరరేఖగా దీన్ని పిలుస్తూ ఉన్నారు.
అంటే ఈ పాత తీరరేఖకు ఈ కొత్త తీరరేఖని కలిపినప్పుడు మనకు ప్రధానంగా ఈ తీరరేఖ పొడవు మనం ప్రధానంగా వచ్చింది. రైట్. గతంలో చూడండి ఇక్కడ ఈ తీరరేఖ పొడవు అనేది మనకు గుజరాత్ నుంచి ఈ విధంగా, ఇది భారతదేశ తీరరేఖ పొడవు. రైట్. లుక్ హియర్, దిస్ ఇస్ ఏ ఇండియన్ కోస్టల్ లైన్ లెంత్. దిస్ ఇస్ ఏ ఫ్రమ్ అప్ టు ఇయర్, అంటే గుజరాత్ నుంచి అప్ టు వెస్ట్ బెంగాల్ వరకు మనకు మూడు వైపులా తీరరేఖను కలిగి ఉంది. అంటే ఈ తీరరేఖ అరేబియా సముద్రం, బంగాళాఖాతం, హిందూ మహాసముద్రంతో ఈ తీరం అనేది అనుసంధానమై ఉంది. సో ఇండియన్ కోస్టల్ లైన్ విచ్ కనెక్టెడ్ విత్ ది త్రీ సైడ్స్ ఆఫ్ ది సీస్ విత్ అరేబియా, బే ఆఫ్ బెంగాల్ అండ్ ఆల్సో ఇండియన్ ఓషన్. On this coastal line will be started from Gujarat to West Bengal. Gujarat to West Bengal. From Gujarat to West Bengal at present that coastal area length 11,098,000. ప్రస్తుత తీరరేఖ పొడవు గుజరాత్ నుంచి వెస్ట్ బెంగాల్ వరకు 11,098.81 కిలోమీటర్లుగా, ఇది మొత్తం 9 రాష్ట్రాలు ప్లస్ 4 కేంద్ర పాలిత ప్రాంతాల మొత్తం పొడవుగా దీన్ని పిలుస్తూ ఉంటారు. రైట్. గతంలో ప్రతి 50 కిలోమీటర్ల యూనిట్ ని చూడండి ఇక్కడ నుంచి 50 కిలోమీటర్ల యూనిట్ ని లెంత్ పొడవుగా తీసుకొని అప్పుడు కొలిసేవారు. ఆ విధంగా కొలవడం వలన ఎక్కడైతే వక్రాలు, వంకలు, వంపులు ఉంటాయో ఆ ప్రాంతాన్ని కొంత నెగ్లిజెంట్ చేయడం వలన మనకి తీరరేఖ అనేది 1970లో ఆ తీరరేఖ పొడవు అనేది తక్కువగా మెజర్ చేయడం జరిగింది. అంటే ప్రస్తుతానికి ఈ తీరరేఖని 5 కిలోమీటర్ల నుంచి 10 కిలోమీటర్ల దూరాన్ని యూనిట్ గా తీసుకొని 5 కిలోమీటర్ల నుంచి 10 కిలోమీటర్లని యూనిట్ గా తీసుకొని ఈ తీరరేఖను కొలవడం జరిగింది. ఇలా కొలవడం వలన మనకు ఎక్కువ భాగం ఎక్కడైతే వంపులు ఉంటాయో, వంపులు, వంకలు, అంటే లోపలికి భాగం ఏదైతే నీటి చేత లోపలికి వంకలు ఉంటాయో, వంపులు, దాన్ని కూడా ఇక్కడ తీసుకోవడం వలన ఈ ప్రస్తుత తీరరేఖ పొడవు అనేది బాగా పెరిగింది. అంటే ప్రస్తుతం ఈ తీరరేఖ పొడవు అక్యురేట్ గా, అంటే సరాసరిగా కరెక్ట్ గా తీసుకోవడం జరిగింది. అంటే ఈ మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్ గా ప్రభుత్వం దీన్ని తీసుకొని ముందుకు తీసుకెళ్ళింది. రైట్. 1970లో ఈ దూరాన్ని నేరుగా కొలవక కొత్త విధి విధానాల వలన, అంటే 1970లో ఏ విధంగా అయితే కొలిచారో ఆ విధంగా కాకుండా ఇప్పుడు కొత్త విధి విధానాల ద్వారా భారత తీరరేఖని మలుపులు, వంపులను కూడా లెక్కలోకి తీసుకుని ప్రస్తుతాన్ని అక్యురేట్ గా, అంటే నిజాయితీగా, అంటే 100% దూరాలను, వంపులను కూడా తీసుకుని కొలవడం జరిగింది అనే అంశాన్ని విశాఖపట్నంలో ఉన్నటువంటి విశాఖలో ఉన్న జాతీయ సముద్ర అధ్యయన విజ్ఞాన సంస్థ అనే సంస్థ దీన్ని అక్యురేట్ గా కొలవడానికి కావలసిన విధి విధానాల ద్వారా దీన్ని తెలియజేయడం జరిగింది. అంటే ఈ సంస్థ చీఫ్ సైంటిస్ట్ అయినటువంటి వివిఎస్ఎస్ శర్మ గారు ఈ విధి విధానాలను తెలియజేస్తూ ప్రస్తుతం ఈ తీరరేఖ పొడవుని కరెక్ట్ గా 100% తీరరేఖను అక్యురేట్ గా కొలవడానికి కావలసిన అంశాలను ఈతను వివిఎస్ శర్మ గారు దీనికి పూర్తి విధి విధానాలకు చీఫ్ జస్టిస్, ఈ సంస్థకు చీఫ్ సైంటిస్ట్ అయినటువంటి వివిఎస్ఎస్ శర్మ తెలియజేశాడు. ఓకే. ఈ విధి విధానాల వల్ల ప్రతి అంగుళాన్ని ఖచ్చితంగా లెక్కించారనేది దీన్ని బట్టి తెలుస్తుంది. అంటే తీరరేఖ పొడవు
మనకు 1970కి ముందు 1970కి ఇటు తర్వాత 1970లో ఏదైతే తీరరేఖ పొడవు కొలిచారో అప్పటి తీరరేఖతో పోల్చుకుంటే ఇప్పటి తీరరేఖ అనేది అక్యురేట్ గా మనకు ఖచ్చితంగా లెక్కించడం వలన సరైన తీరరేఖ పొడవుని ప్రస్తుతానికి వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. రైట్, భారతదేశ తీరరేఖ ప్రధానంగా 9 రాష్ట్రాలు 4 కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ తీరరేఖను కలిగి ఉన్నట్టుగా మనకు తెలుసు. రైట్, ఇక చూడండి ఇక్కడ మనకు ప్రధానంగా 9 రాష్ట్రాలు, ఇటు గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, ఈ 5 రాష్ట్రాలు అరేబియా సముద్రంతో తీరాన్ని కలిగి ఉన్నాయి. మిగిలిన 4 రాష్ట్రాలు వెస్ట్ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు 4 రాష్ట్రాలు, ఇవి 5 రాష్ట్రాలు, మొత్తం 9 రాష్ట్రాలు భారతదేశ తీరరేఖను కలిగి ఉన్నాయి. వీటితో పాటు 4 కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా తీరరేఖను కలిగి ఉన్నాయి. రైట్, ఆ 9 రాష్ట్రాలు, ఆ 9 రాష్ట్రాలు ఒకటి గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, మరొకటి తీసుకుంటే ఇటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా అండ్ ఆల్సో పశ్చిమ బెంగాల్, ఈ 9 రాష్ట్రాలు ఈ తీరరేఖపై ఉన్నటువంటి రాష్ట్రాలుగా పిలుస్తారు. రైట్, 2024 డిసెంబర్ 11న కేంద్ర మంత్రిత్వ శాఖ వారు విడుదల చేసిన గణాంకాల ప్రకారము ప్రస్తుతం పెరిగిన తీరరేఖ పొడవు 11,098.81 కిలోమీటర్ల తీరరేఖ పొడవు పెరిగింది. అంటే పాత తీరరేఖ పొడవు 7,516 కిలోమీటర్లుగా ఉండేది. రైట్, పశ్చిమ తీర రాష్ట్రాల సంఖ్య చూడండి ఇక్కడ. అరేబియా సముద్రంతో తీరాన్ని కలిగినటువంటి విత్ అరేబియన్ సీ there are the 5 states are connected. These are 5 states as a coastal line. ఓకే, ఈ 5 రాష్ట్రాలు అరేబియా సముద్రంతో తీరాన్ని కలిగి ఉన్నాయి. ఆ 5 రాష్ట్రాల్లో మొదటి రాష్ట్రం గుజరాత్. పైనుంచి తీసుకుంటే గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ. రైట్, కొత్త తీరరేఖ పొడవు గుజరాత్ యొక్క కొత్త తీరరేఖ 2,340.62 కిలోమీటర్లుగా ప్రస్తుత గుజరాత్ తీరరేఖ పొడవు ఉంది. అయితే దీని పాత తీరరేఖ పొడవు 1,214.7 కిలోమీటర్లుగా ఉండేది. అంటే గుజరాత్ తీరరేఖ పొడవు దాదాపుగా 2 రెట్లు పెరిగినట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇదివరకు ఇక్కడ ఉన్నటువంటి వంకలు అంటే వంపులను మనకు క్యాల్కులేషన్ లోకి తీసుకోకపోవడం వలన ఇది పాత తీరరేఖ పొడవు తక్కువగా ఉండేది. ప్రస్తుతం ఈ గుజరాత్ అరేబియాతో తీరాన్ని కలిగి ఉన్నప్పుడు ఇక్కడ వంపులు అన్ని కూడా ప్రస్తుతం క్యాల్కులేషన్ లెక్కలోకి తీసుకోవడం వలన ప్రస్తుతం తీరరేఖ పొడవు దాదాపుగా 2 రెట్లు పెరిగింది. రైట్, రెండోది మహారాష్ట్ర తీరరేఖ పొడవు ఇక్కడి నుంచి ఇక్కడికి మహారాష్ట్ర తీరరేఖ పొడవు 877.97 కిలోమీటర్లుగా ప్రస్తుతం కొత్త తీరరేఖ. పాత తీరరేఖ 652.6 కిలోమీటర్లుగా ఉంది. అంటే మహారాష్ట్రలో కూడా ఈ వంకలు వంపులు అనేటి వాళ్ళని క్యాల్కులేషన్ లెక్కలోకి తీసుకోవడం వలన ఈ తీరరేఖ పొడవు కొంత పెరిగింది. రైట్, మూడో రాష్ట్రం తీసుకుంటే గోవా రాష్ట్రం 193.95 కిలోమీటర్లు ప్రస్తుతం గోవా తీరరేఖ పొడవు. వంపులను అన్ని తీసుకుంటే ప్రస్తుతం పాతది 101 కిలోమీటర్లుగా ఉంటుంది. రైట్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది గోవా. రైట్, నాలుగో రాష్ట్రం తీసుకుంటే కర్ణాటక రాష్ట్రం ఇక్కడి నుంచి ఇక్కడికి 343.3 కిలోమీటర్లుగా ఉంది. పాతది 280 కిలోమీటర్లు. అంటే కర్ణాటక రాష్ట్ర తీరరేఖ కూడా భారీగానే పెరిగింది. రైట్, కేరళ తీరరేఖ పొడవు ఇక్కడి నుంచి ఇక్కడికి కేరళ. చూడండి ఇక్కడ, ఇక్కడి నుంచి ఇక్కడికి కేరళ తీరరేఖ పొడవు 600.15 కిలోమీటర్లుగా ఉంది. కానీ పాతది
569.7 కిలోమీటర్లుగా ప్రస్తుతం పాతది అంటే కొత్తది ఈ విధంగా ఉంది. రైట్, మిగిలిన 4 రాష్ట్రాలు 9 రాష్ట్రాల్లో మిగిలిన 4 రాష్ట్రాలు అంటే మనకు బంగాళాఖాతంతో తీరాన్ని కలిగిన మిగిలిన 4 రాష్ట్రాల్లో తీసుకుంటే వెస్ట్ బెంగాల్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. దీస్ ఆర్ 4 states as a connected with the Bay of Bengal. Which state? Tamil Nadu, Andhra Pradesh, Odisha and West Bengal. Right, now you can see here about that 4 states. ఈ 4 రాష్ట్రాల్లో బంగాళాఖాతంతో తీరాన్ని కలిగి ఉన్నాయి ఆ రాష్ట్రాలు. ఒకటి కింది నుంచి తీసుకుంటే తమిళనాడు రాష్ట్రము ఈ తీరరేఖ. అయితే తమిళనాడు రాష్ట్రం కొత్త తీరరేఖ పొడవు 1068.69 కిలోమీటర్లు. దీని పాత తీరరేఖ పొడవు 906 కిలోమీటర్లుగా ఉంటుంది. అంటే ఈ తీరరేఖ పెరగడానికి ఎక్కువగా మనకు తమిళనాడులో ఇక్కడ ఎక్కువగా వంపులు ఉన్నాయి. కానీ 1970లో తీసుకున్నటువంటి ఈ తీరరేఖ పొడవుకు ఈ వంపులు అనేవి ఎక్కువగా క్యాల్కులేషన్ తీసుకోకపోవడం వల్ల తక్కువగా వచ్చింది. ప్రస్తుతం పూర్తిగా వంపులను అన్నిటినీ తీసుకోవడం జరిగింది. రెండో తీసుకుంటే కింది నుంచి ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు 1058.07 కిలోమీటర్లుగా ఉంది. అయితే పాత తీరరేఖ పొడవు 906.9 కిలోమీటర్లుగా ఉంది. ఇది పెరగడానికి ఇక్కడ మనకు ప్రధానంగా ఎక్కువగా వంకలు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉన్నాయి. రైట్, ఒడిస్సాలో కొత్తది 5074.71 కిలోమీటర్లుగా ఉంది. అయితే దీని పాత తీరరేఖ పొడవు 476.4 కిలోమీటర్లుగా ఒడిస్సా తీరరేఖ పొడవు ఇక్కడి నుంచి ఇక్కడికి ఉంది. రైట్, నెక్స్ట్ పశ్చిమ బెంగాల్ తీరరేఖ 721.01 కిలోమీటర్లుగా ఉంది. దీని పాత తీరరేఖ పొడవు 157.6 కిలోమీటర్లుగా మనకు ప్రధానంగా ఉంది. చూడండి, ఇక్కడ గుజరాత్ పశ్చిమ బెంగాల్ తీరరేఖ మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే అత్యంత పొడవు ఎక్కువగా పెరిగింది. తీరరేఖ పొడవు అత్యంత వేగంగా ఎక్కువ పొడవుగా పెరిగింది పశ్చిమ బెంగాల్ తీరరేఖ. చూడండి, ఇక్కడ 157 ఉంటే 721 అంటే మొత్తం 9 రాష్ట్రాల్లో ఎక్కువ పెరిగిన తీరరేఖ పొడవు ఎక్కువగా ఉన్నది పశ్చిమ బెంగాల్ గా మనకి ఇక్కడ తెలుస్తుంది. అంటే పశ్చిమ బెంగాల్లో మనకు ప్రధానంగా పెరగడానికి కారణం తీసుకుంటే ఇక్కడ గంగా డెల్టా వలన ఈ డెల్టా ప్రాంతానికి ఎక్కువగా పోటుపాట్లే కావచ్చు, అలల ద్వారా కూడా ఎక్కువగా ఈ డెల్టా ప్రాంతము ఎక్కువగా మనకు మృత్తికా శైథిల్యం ఎక్కువ జరగడం వలన ఈ ప్రాంతంలో మనకు సుందర్బాన్ డెల్టా లేదా గంగా డెల్టా ఈ ప్రాంతంలో దాదాపుగా గంగా నది వలన ఎక్కువగా కోతకు గురైనట్టుగా మనకు ప్రధానంగా తెలుస్తుంది. అదే విధంగా ఈ డెల్టా ప్రాంతంలో మనకు ప్రధానంగా ఇక్కడ అది కొన్ని వేల పాయలుగా విడిపోవడం వలన ఆ పాయల మధ్య నుంచి ఎక్కువగా వంపులు అనేవి రావడం వలన ఈ తీరరేఖ పొడవు అత్యంత వేగంగా ఎక్కువ పొడవు పెరిగినట్టుగా తెలుస్తుంది. రైట్, మిగతా అన్ని గణాంకాలను తీసుకుంటే మనకు గుజరాత్ రాష్ట్రం యొక్క తీరరేఖ పొడవు అత్యధికంగా ఎక్కువ పొడవును కలిగి ఉంది. రెండవ పొడవైన తీరరేఖను కలిగింది తమిళనాడు. మూడవ పొడవైన తీరరేఖ కలిగింది ఆంధ్రప్రదేశ్. అంటే మనకు ప్రీవియస్ 1970లో తీసుకున్న గణాంకాల ప్రకారంగా కూడా గుజరాత్ మొదటి స్థానంలో ఉంది. రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉండేది. ప్రస్తుతం రెండో స్థానంలోకి తమిళనాడు వెళ్ళిపోయింది. మూడో స్థానంలోకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేరినట్టుగా దీన్ని బట్టి తెలుస్తుంది. రైట్, ఇక చూడండి, ఇక్కడ తీరరేఖ 9 రాష్ట్రాలతో పాటు 4 కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా మనకు ప్రధానంగా ఈ తీరరేఖ పొడవు అనేది ఉంది. అయితే మొదటిది తీసుకుంటే అండమాన్ నికోబార్ దీవులు. ఇవి బంగాళాఖాతంలో, ఇక చూడండి, ఇక్కడ ఇది బంగాళాఖాతంలో ఉన్న అండమాన్ నికోబార్ దీవులు
మనకు ఈ దీవుల చుట్టూ కూడా తీరరేఖ ఉంటుంది కాబట్టి అండమాన్ నికోబార్ దీవుల యొక్క కొత్త తీరరేఖ పొడవు 3083.5 కిలోమీటర్లు ఉంది. అదే పాత తీరరేఖ 1962 కిలోమీటర్లుగా ప్రధానంగా ఉంది. అంటే తీరరేఖ పొడవు అత్యంత వేగంగా పెరిగినట్టుగా దీన్ని బట్టి తెలుస్తుంది. ఎక్కువ తీరరేఖ పొడవు ఉంది. అత్యధిక పొడవైన తీరరేఖను కలిగిన ప్రాంతంగా అండమాన్ నికోబార్ దీవుల్ని మనకు కనబడుతుంది. రైట్. రెండవది లక్షద్వీపులు. లక్షద్వీపుల తీరరేఖ పొడవు 144.5 కిలోమీటర్లు ఉంటే దీని పాత తీరరేఖ పొడవు 132 కిలోమీటర్లుగా ప్రధానంగా ఉంది. పుదుచ్చేరి అంటే మనకు పుదుచ్చేరి ఇక్కడ ఉంది. పుదుచ్చేరి యొక్క తీరరేఖ పొడవు చూడండి, ఇక్కడ మనకు లక్షద్వీపులు, ఇవి లక్షద్వీపులు. తర్వాత మూడవ కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి. దీని కొత్త తీరరేఖ పొడవు 42.65 కిలోమీటర్లు ఉంటే దీని పాత తీరరేఖ పొడవు 47.5 కిలోమీటర్లుగా మనకు ప్రధానంగా ఉంది. రైట్. ఇక చూడండి, ఇక్కడ ఇప్పుడు చూడండి, కొత్తది 42.65 కిలోమీటర్లు అవుతే పాతది మనకు 47.5 కిలోమీటర్లు. అంటే ఇక్కడ మనకు ప్రధానంగా 5 కిలోమీటర్ల వ్యత్యాసం అనేది రావడం జరిగింది. మిగిలిన అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మనకు ప్రధానంగా తీరరేఖ పొడవు అనేది వంపులను క్యాల్కులేషన్ తీసుకోవడం వలన పెరిగితే ఇక్కడ తీరరేఖ పొడవు అనేది ప్రధానంగా తగ్గింది. ఏ ప్రాంతం అంటే ఏ రాష్ట్రము లేదా కేంద్రపాలిత ప్రాంతం యొక్క తీరరేఖ పొడవు తగ్గింది అన్నప్పుడు పుదుచ్చేరి. డామన్ డయ్యు అండ్ ఆల్సో దాద్రా నగర్ హవేలీ దీని కొత్త తీరరేఖ పొడవు 54.38 కిలోమీటర్లుగా ఉంటే పాతది 42.5 కిలోమీటర్లుగా మనకు ప్రధానంగా డామన్ డయ్యు. చూడండి, ఇక్కడ డామన్ డయ్యు, దాద్రా నగర్ హవేలీ. ఈ ప్రాంతం దాద్రా నగర్ హవేలీ, లక్షద్వీపులు, అండమాన్ నికోబార్ దీవులు, పుదుచ్చేరి ఈ 4 కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా తీరరేఖ పొడవు పెరిగినట్టుగా తెలుస్తుంది. కానీ ఒక్క ప్రాంతంలో మాత్రం తీరరేఖ పొడవు అనేది ఎక్కడ తగ్గిందంటే పుదుచ్చేరిలో తీరరేఖ పొడవు 5 కిలోమీటర్లు పెరిగే బదులు తగ్గింది. పెరిగే క్రమంలో తగ్గినట్టుగా మనకు దీన్ని బట్టి తెలుస్తుంది. రైట్. తీరరేఖ పొడవు అత్యంత వేగంగా పెరిగిన రాష్ట్రాలు అంటే ఎక్కువ పొడవు పెరిగిన రాష్ట్రాల్లో తీసుకుంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తీరరేఖ పొడవు చాలా వేగంగా పెరిగింది. చాలా వ్యత్యాసం ఉంది. రెండవది ఒడిశాలో కూడా తీరరేఖ పొడవు మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేస్తే బాగా పెరిగింది. కేరళ రాష్ట్రంలో కూడా తీరరేఖ పొడవు పెరిగింది. ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు కూడా పెరిగింది. అంటే భారతదేశంలో తీరరేఖ పొడవు అత్యంత వేగంగా పెరిగిన రాష్ట్రాలను ఎక్కువ నుంచి తక్కువ రాయమన్నప్పుడు వెస్ట్ బెంగాల్, ఒడిస్సా, కేరళ, ఆంధ్రప్రదేశ్ అనే ప్రాంతంగా మనం ఈ విధంగా రాసుకోవచ్చు. పుదుచ్చేరి 42.6 కిలోమీటర్లు అతి తక్కువ తీరరేఖ గల ప్రాంతంగా పిలుస్తారు. రైట్. దేశంలో తీరరేఖ పొడవుపై ఉన్నటువంటి జిల్లాల సంఖ్య 73. అంటే మొత్తం తీరరేఖపై ఉన్న జిల్లాల సంఖ్య మనకు ప్రధానంగా 73 జిల్లాలు ఉన్నాయి. అంటే మనకు ప్రధానంగా భారతదేశంలో ఉన్న జిల్లాల సంఖ్య 780 జిల్లాలు. మన భారతదేశంలో మొత్తం జిల్లాల సంఖ్య 780 అవుతే మొత్తం 73 జిల్లాలు ఈ తీరరేఖపై అంటే 9 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాలపై తీరంపై ఉన్న జిల్లాలుగా పిలుస్తారు. 3 సముద్రాల సరిహద్దుగా ఉన్న తీరరేఖ 3 ప్రాంతాలు. చూడండి, ఇక్కడ 3 సముద్రాలతో తీరాన్ని కలిగి ఉంది. చూడండి, ఇక్కడ ఏ రాష్ట్రము? ఇది కేరళ, ఇది తమిళనాడు. తమిళనాడులో ఇక్కడ కన్యాకుమారి ఉంది. కన్యాకుమారి అనే ఈ ప్రాంతము 3 వైపులా అంటే 3 దిశల్లో సముద్రంతో తీరాన్ని కలిగి ఉంది. ఇటు కన్యాకుమారి
అరేబియా సముద్రంతో, ఇటు బంగాళాఖాతంతో, ఇటు హిందూ మహాసముద్రంతో తీరాన్ని కలిగి ఉంది. అంటే కన్యాకుమారి తమిళనాడు రాష్ట్రానికి సంబంధించింది కాబట్టి తమిళనాడు రాష్ట్రము 3 సముద్రాల చేత తీరాన్ని కలిగి ఉంది. ఓకే, సో దిస్ తమిళనాడులోని కన్యాకుమారి వలన మనకు తమిళనాడు రాష్ట్రానికి 3 వైపులా తీరాన్ని కలిగి ఉంది. ఇది తమిళనాడు రాష్ట్రం. రైట్, రైట్. ఇక చూడండి, ఇక్కడ సముద్ర తీరం అధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉంది. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉండేది. ప్రస్తుతం మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 3వ స్థానంలోకి వెళ్ళిపోయింది. ఓకే, గతంలో ప్రథమ స్థానంలో ఉన్న గుజరాత్ ఇప్పటికి కూడా 2340.62 కిలోమీటర్లతో మొదటి స్థానంలోనే ఉంది. అదే విధంగా మనకు 1068.69 కిలోమీటర్లతో తమిళనాడు రాష్ట్రము 3వ స్థానంలోకి వెళ్ళింది. రైట్, ఇక చూడండి, ఇక్కడ రాష్ట్రాల వారీగా తీరం పొడవులు టేబుల్ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే రాష్ట్రము కేంద్రపాలిత ప్రాంతాలు 1970లో మొత్తం కిలోమీటర్లు, అంటే 1970లో తీసుకున్న గణాంకాల ప్రకారం 70లో గణాంకాలు, తాజాగా మనకు పెరిగిన తీరరేఖ పొడవులు. రైట్, గుజరాత్ తీరరేఖ పొడవు మనకు 70లో 1214.70 ఉంటే ప్రస్తుతం పెరిగిన తీరరేఖ పొడవు 2340.62గా ఉంది. అదేవిధంగా మహారాష్ట్ర తీరరేఖ పొడవు, పాత తీరరేఖ పొడవు 652.60గా ఉంటే పెరిగిన తీరరేఖ పొడవు 877.97 కిలోమీటర్లుగా ఉంది. ఈ కంపారిజన్ వలన మనకు ఏ రాష్ట్రం ఎక్కువ తక్కువలో ఉంది అనేది కొంత ఈజీగా అర్థమవుతుంది. గోవా రాష్ట్రం పాతది 101 కిలోమీటర్లు ఉంటే కొత్తది 109.95 కిలోమీటర్లుగా ఉంది. రైట్, కర్ణాటక రాష్ట్రం 280 పాతదైతే ప్రస్తుతం 343.3 కిలోమీటర్లుగా ఉంది. రైట్, ఇక కేరళ రాష్ట్రం తీసుకుంటే 569.7 కిలోమీటర్లుగా ఉంటే మనకు ప్రధానంగా కొత్తది 600.15 కిలోమీటర్లుగా ఉంది. రైట్, తర్వాత తమిళనాడు 906.9 కిలోమీటర్లు ఉంటే కొత్తది 1068.69, అంటే దేశంలో 2వ పొడవైన తీరరేఖను కలిగి ఉన్నది తమిళనాడు. రైట్, ఆంధ్రప్రదేశ్ 973.7 కిలోమీటర్లు ఉంటే కొత్తది 1053.07 కిలోమీటర్లు, అంటే ఆంధ్రప్రదేశ్ మనకు ప్రధానంగా తీరరేఖ పొడవులో 3వ స్థానానికి పడిపోయింది. రైట్, ఒడిశా తీరరేఖ పొడవు 476.4 కిలోమీటర్లు అయితే మనకు కొత్తది 574.71 కిలోమీటర్లు. వెస్ట్ బెంగాల్ 157.6 కిలోమీటర్లు అయితే అత్యంత వేగంగా పెరిగి 721.01 కిలోమీటర్లుగా ఇది అధిక పొడవుని కలిగి ఉంది. అంటే ఈ టేబుల్లో తీసుకుంటే అత్యంత వేగంగా పొడవు పెరిగిన రాష్ట్రంగా వెస్ట్ బెంగాల్ ని మనం ప్రధానంగా చూడవచ్చు. ఓకే, రైట్, నెక్స్ట్ కేంద్ర పాలిత ప్రాంతాల యొక్క డాటాని చూస్తే డామన్ డయ్యు మరియు దాద్రా నగర్ హవేలీ అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ రెండు కలిపి మెర్జ్ చేసి 2020వ సంవత్సరం జనవరి 26న ఒకే కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయడం జరిగింది. రైట్, పాతది 42.5 కిలోమీటర్లు అయితే కొత్తది 54.38 కిలోమీటర్లుగా ఇది ఉంది. చూడండి, పాండిచ్చేరి, కరైకల్, యానాం, ఇది పాండిచ్చేరి, కరైకల్, యానాం, మాహి అనే మరొక జిల్లా కూడా మనకు ప్రధానంగా ఇక్కడ ఉంది. దీన్ని 47 కిలోమీటర్లు అయితే
ఇది కొత్తది తీసుకుంటే 42.5 కిలోమీటర్లు, అంటే దాదాపుగా 7 కిలోమీటర్లు తీరరేఖ పొడవు తగ్గినట్టుగా మనకు తెలుస్తుంది. రైట్. అండమాన్ నికోబార్ 1962 అవుతే 3083.5 కిలోమీటర్లు అత్యంత వేగంగా పెరిగిన కేంద్ర పాలిత ప్రాంతంగా దీన్ని పిలుస్తూ ఉంటారు. మొత్తం భారతదేశంలో పాత 1970లో తీసుకొచ్చినటువంటి డేటా ప్రకారంగా 9 రాష్ట్రాలు 4 కేంద్ర పాలిత ప్రాంతాల యొక్క 1970లో వచ్చిన డేటా ప్రకారంగా మొత్తం తీరరేఖ పొడవు 7516.6 కిలోమీటర్లు. ఇది ప్రస్తుతం 9 రాష్ట్రాలు 4 కేంద్ర పాలిత ప్రాంతాల యొక్క ప్రస్తుత కొత్త తీరరేఖ పొడవు 11,98,001 కిలోమీటర్లుగా ప్రధానంగా మనకి ఇక్కడ